యో వివిధం సరోజో వివిధం జ్ఞానం విద్యంతే చితౌ సా సరస్వతి అని. అంటే శబ్దము, ఆ శబ్దము చేత చెప్పబడేటువంటి పదార్థము, వాటి సంబంధములను తెలిసి ప్రయోగించువాడు కాబట్టి పరమేశ్వరునకు సరస్వతి అని పేరు అన్నమాట. అట్లాగే సు ఆహేతివా స్వాగాహేతివా స్వం ప్రాహేతివా స్వాహుతం హవిర్జుహోతీతివా తాసామేషా భవతి అని నిరుక్తం అన్నమాట. స్వాహ అంటే మీకు మామూలు విద్య లేని వాళ్ళ అయ్యగారు చెప్తారు సూర్యుని భార్య అని చెప్తారండి. అవన్నీ అబద్ధాలు, తప్పులండి. స్వాహ అంటే అర్థం ఏమి అంటే ఇక్కడ చెప్తున్నాడు, సుష్ఠురీత్యా కోమలం మధురం కళ్యాణకరం ప్రియం వచనం సర్వైర్మనుష్యై సదా వక్తవ్యం. మృదు మధురంగాను కళ్యాణకరమైనటువంటి వాక్కు ప్రియముతో చెప్పాలి. నేను మంచి చెప్తున్నానని కఠినంగా, కోపంగా, పరుషంగా చెప్తే ప్రయోజనం లేదండి. వాడు వినేవాడు భయపడతాడన్నమాట. అది ఫలితం ఇవ్వదు. కాబట్టి కోమలం మధురం కళ్యాణకరం ప్రియం వచనం, ఏదైతే సత్యమో అదే కళ్యాణాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు మీకు నొప్పిని కలిగించినా ఆలోచిస్తే మీకు సత్యం తెలుస్తుంది అన్నమాట, ఆనందపడతారు. కాబట్టి ఈ నాలుగింటి గుణములతో కూడినటువంటి గుణాలతో సర్వమానవులు స్త్రీ పురుషులు పరస్పరము వ్యవహరించాలి అని ఒక అర్థం. ఇంకా రెండవ అర్థం ప్రాహేతివా అంటే తన మనస్సులో యా జ్ఞాన మధ్యే స్వకీయా వాగ్వర్తతే సా యదాహ తదేవ సర్వదా వాచ్యం. తన మనస్సులో సంకల్పములో ఏ విధంగా భావం ఉన్నదో అదే వాడితో చెప్పాలి, దానికి విరుద్ధంగా చెప్పకూడదు. నీవు ఏది చెప్పావో అలాగే నువ్వు కర్మ చెయ్యాలి, అది త్రికరణ శుద్ధిగా చెయ్యాలి అని ఇంకొక అర్థం అన్నమాట. అంటే భిన్నంగా ఉండకూడదు. సంకల్పములో ఒకటి, వాక్కుతో ఇంకొకటి, కర్మలో మరొకటి చెయ్యరాదు. అది నా దుష్టమానవుల యొక్క గుణం అన్నమాట, గుర్తుపెట్టుకోండి. ఇంకా మూడవది స్వం ప్రాహేతివా. స్వం స్వకీయ పదార్థం, స్వత్వం